మల్లన్న బోనాలంటేనే బెల్లమన్నం, చిక్కుడుగాయ, వంకాయ, కొత్త చింతకాయ చారు. నాకైతే ఇవే గుర్తొస్తాయి. మరి మీకేమి గుర్తుకొస్తాయో కామెంట్ చేయండి. మా మమ్మీ బోనాలు వండడం, కూరలు వండడం బిజీలో ఉన్నది. మల్లన్న దేవుడికి 2 బోనాలు చేస్తారు. ఒక బోనంలో బెల్లం వేసి వండుతారు, ఇంకొక బోనంలో పసుపు వేసి వండుతారు. అట్లనే ఊరి దేవతలైన పోచమ్మ, దుర్గమ్మ తల్లికి కూడా బోనాలు చేస్తారు. నాకు తెలిసి ఏ ఊర్లోనైనా మల్లన్న బోనాలు చేసుకున్న ప్రతి ఒక్కరు పోచమ్మ తల్లికి ముందు బోనం పెడతారు గానీ దుర్గమ్మకి పెట్టరు. కానీ అమ్మమ్మ ఊర్లో మాత్రం ఖచ్చితంగా మల్లన్న బోనాలు చేసుకున్న ప్రతి ఒక్కరు దుర్గమ్మ తల్లికి, పోచమ్మ తల్లికి బోనం పెడతారు. లాస్ట్ వీడియోలో చెప్పిన కదా మల్లన్న బోనాలంటే మస్తు పనులు ఉంటాయని. మా మమ్మీ అవ్వ ఇద్దరెవరి పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. బోనాలు అయ్యి చెల్లించేదాకా ఆగలేమని వాళ్ళ డాడీని తీసుకొని పొత్తూరుకెళ్లి ఏమో కొనుకొచ్చుకున్నారు పిల్లలు తినడానికి. ఒక వీడియో పోస్ట్ చేసింది మానసక్క, ఇంకా కనిపిస్తలేదు వినిపిస్తలేదు అనుకుంటున్నారా? నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటది నా బాధ ఏందనేది. తెలుసు కదా నేను వెళ్ళింది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అక్కడ ఉండే ఇంటర్నెట్ కష్టాలు. మొన్న పోస్ట్ చేసిన వీడియో కోసమే మా చెర్రిబాబు ఎంత కష్టపడ్డాడో నాకే తెలుసు. సిగ్నల్ కోసం అటు ఇటు తిరగడం, అడవిలో దారి వెతుక్కోవడం లాంటిది. ఈ రోజు నుండి మల్లన్న బోనాల అన్ని వీడియోస్ వస్తాయి. జర మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి.